నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ సృష్టిలో శాశ్వతమైంది ఏంటో తెలుసా? శబ్దం. ఎప్పుడో బిలియన్ల కొద్దీ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగింది అంటారు. ఆ శబ్దమే ఇంకా మన విశాల విశ్వంలో ప్రతిధ్వనిస్తూనే ఉందట. సైన్స్ మాటలు పక్కన పెడితే స్పిరిచువాలిటీ ప్రకారం కూడా ఈ జగత్తు మొత్తం ఓంకారం నుంచి ఉద్భవించింది అంటుంటారు కొందరు పండితులు. ఆ ప్రణవనాదమే శాశ్వతంగా యావత్ సృష్టిలో మారబోగుతుందట. అందుకే మన ఋషులు శబ్దాన్ని మాటగా మార్చారు, మాటని మంత్రంగా దర్శించారు. మనం పలికే ప్రతి పదం అలా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. కాబట్టి 5000 ఏళ్ల క్రిందటి మన శ్లోకాలు ఆధునిక అమెరికాలో ఈనాడు ఒకానొక ఆధ్యాత్మిక అద్భుతం సృష్టించాయి. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు చేసిన గీతా బోధ 700 శ్లోకాలై మహాభారతానికి తలమానికమైంది. అప్పటి నుంచి నేటి వరకు కురుక్షేత్రం మొదలు యావత్ భారతమంతా గీతా ప్రవాహంలో మునకలు వేస్తూనే ఉంది. అయితే గీతలన్నీ చెరిపేస్తూ పుట్టుకొచ్చిన మన ఆధునిక గ్లోబలైజేషన్ సమాజంలో భారత్ తన ఆధ్యాత్మిక సరిహద్దుల్ని సరికొత్త గీతలతో విస్తరిస్తోంది. వేలాది సంవత్సరాల గీతా శాస్త్రం అమెరికాను చేరింది. 1-2 కాదు, ఏకంగా 10,000 గొంతుకలతో మారుమోగింది. పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆలోచన, ఆచరణ, అనుగ్రహంతో టెక్సాస్ లో భారత ఆధ్యాత్మికత అమాంతం టేకాఫ్ తీసుకుంది. నిజానికి భారతీయ ఆధ్యాత్మిక అద్భుతాలు, అనుభవాలు అమెరికాకు ఇప్పుడేం కొత్త కాదు. స్వామి వివేకానంద మొదలు స్వామి యోగానంద వరకు గురువులు ఎందరెందరో అమెరికాను మంత్రముగ్ధం చేశారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని అప్పాజీ కూడా కొనసాగిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరం ఎలన్ ప్రాంతంలో మహాభగవద్గీత పారాయణం సంకల్పించారు. మైసూరు మహాచండీ అనుగ్రహం సంపూర్ణంగా కలిగిన అపర దత్తావతారులైన ఆయన అనుకున్నాక జరగకపోవడానికి ఏముంటుంది? 10,000 మంది ఒకే వేదికకు చేరుకున్నారు. 700 శ్లోకాల గీతా పారాయణపు భక్తి, జ్ఞాన, వైరాగ్య సునామీ ఉవ్వెత్తున ఎగిసింది. జూలై 12వ తేదీన టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ సైతం హాజరైన చారిత్రక వేడుకలో గణపతి సచ్చిదానంద స్వామి వారి వేలాది మంది శిష్యులు మొత్తం 14 దేశాల నుండి హాజరయ్యారు. 3 ఏళ్ల చిన్నారుల మొదలు 80 ఏళ్ల వారి వరకు ఇందులో గొంతు కలిపారు. అంతేకాదు, వారిలో 3,000 మంది సంపూర్ణ భగవద్గీతను కంఠస్థం చేసిన వారు కావడం మరింత విశేషం. दस साल हो गया। ये 10 साल का हम सब मिलकर बहुत बड़ा मेला हो रहा है। इधर 3 दिन का बहुत बड़ा मेला हो रहा है। गुरु पूर्णिमा से भी हो रहा है। स्वामी जी का उनका कृपा से, स्वामी श्री कृष्ण कृपा से सब हो गया है। वो श्रद्धालु लोग बहुत है, छोटा छोटा बच्चा लोग, उनके भी कितनी अच्छी पारायण किया है।
సిఎస్ గీతా ఫౌండేషన్ తరపున స్వామివారు 2015 నుంచి ఎన్నో కార్యక్రమాలు మహోన్నత సంకల్పాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతుల్లో 20,000 మందికి పైగా గీతను ఆమూలాగ్రం బోధించారు. అటువంటి సనాతన భగవద్గీత యోధులే తాజా టెక్సాస్ కార్యక్రమంలో పాలుపంచుకొని పునీతులయ్యారు. కాకపోతే ప్రపంచ శాంతి లోక కళ్యాణం కోసం తలపెట్టిన గీతా పారాయణ మహాయజ్ఞం ఇంతటితో ముగిసిపోలేదు. 10,000 గొంతుకల గీతాయాగం ఒక ప్రారంభం మాత్రమే. రానున్న కాలంలో స్వామీజీ 1,00,000 గళాలతో భగవద్గీతని నలుదిక్కులా ప్రతిధ్వనింపజేయాలి అనుకుంటున్నారు. మనం అందరూ చేరితే ఒక సంవత్సరం 2 ఏళ్లకు 1,00,000 గళం కావాలనే స్వామీజీ యొక్క సంకల్పం ఉంది. కృష్ణుడు చేస్తాడు. సాక్షాత్ అవధూత అయిన ఆయన మదిలో మెదిలిన తర్వాత ఇక అటువంటి సనాతన కార్యక్రమానికి అవధులు ఏముంటాయి? 1,00,000 కంఠాల విలక్షణ గీతా తరంగం త్వరలోనే మనల్ని అందరినీ ముంచెత్తబోతోంది. జై గురుదత్త, జై గణపతి సచ్చిదానంద స్వామి. కౌ వాయిస్ అని ఉంది కదా, కౌ వాయిస్. ఆ కౌ వాయిసే కృష్ణుడు